హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీగా ఉండే గోబీ ఫ్రైడ్ రైస్ అండి. సింపుల్ రెసిపీతో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా పొడి గరం మసాలాతో చేసుకునేది చూపిస్తాను, చూసేద్దామా. ముందుగా చిన్న గోబీని నేను వేడి నీళ్ళతో శుభ్రం చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు 1 స్పూన్ వరకు కారము, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 2 స్పూన్స్ వరకు మైదా పిండి, 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను, 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. టేస్ట్ కోసం 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. గోబీలో కొన్ని వాటర్ పోసుకొని ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోబీని ఇలా మీడియం మంట పైన ఫ్రై చేసుకోవాలి, లేదా చూడండి ఎలా క్రిస్పీగా అయ్యిందో. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ తీసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు. నేను సాస్లు ఏమి వేయకుండా పొడి గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. నేను ముందుగానే బాస్మతి రైస్ ఒక 1/2 కేజీ వరకు వండి పెట్టుకున్నానండి, అదే ఫ్రై చేస్తున్నాను. ఉప్పు వేసుకొని రైస్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్లో కొంచెం కారము, ఉప్పు వేసుకోవాలి. చిన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. కొత్తిమీరని కూడా చిన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. చూడండి ఎలా వచ్చిందో. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి, ఒక లైక్ వేయండి.